తెలంగాణ యాసతో స్టార్ట్ అయినప్పుడే అర్థమైంది ఏదో బూత్ వస్తుందని. రియాక్షన్ తెలుసా? ఒరే ఆపరా బాబు, ఆపండి రోయ్. మీన్వైల్ మై రెలగ మావయ్య లివింగ్ లెజెండ్, ఐ లవ్ యూ డాడీ. హలో గాయ్స్, హాయ్ అందరికి. దిస్ ఇస్ యువర్ మ్యాన్ సతీష్ మకలైస్ హియర్. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే, ఒక లాస్ట్ 2 days నుంచి న్యాచురల్ స్టార్ నాని అన్నది ద ప్యారడైజ్ సినిమా గ్లిమ్స్ కానీ మన రేపు ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి ఈ రోజు కాబట్టి March 7th SBS రిలీజ్ అవుతుంది కదా. సో వాటి గురించి కొన్ని మీమ్స్ ట్విట్టర్లో అక్కడక్కడ నాకు తగిలినాయి. అవి భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది, క్రేజీగా అనిపించినాయి. ఆ వీడియోస్ నేను మా ఫ్రెండ్ గారికి చూపించేసి అవి ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తే దానికి రియాక్షన్ ఇచ్చేస్తాను నేను. సో దత్త వచ్చినవా? లేపాలరా, ఈ ట్విట్టర్ అట్లా డిస్టర్బ్ చేస్తుంది. ఏమనుకుంటాను, రేపు రిలీజ్ పెట్టుకొని ఎట్లా నిద్రలో పడుతుందిరా నీకు? ఓకే లెట్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ ఇచ్చేద్దాం. సో రెడీ అయ్యారా? ఎస్, ఫస్ట్ది బొచ్చర్. ఈ హైప్ ఏంటర్ అంట, ఏడు గుర్తున్నాడు కానీ స్పీడ్ మామ. స్పీడ్ ఎట్లయితాడు వీడు ఇప్పుడు? ఏ వాడు ఏం చేస్తున్నాడు అక్కడ? కాదు, వాడు ఇంకా ఉన్నాయి, దాచాం కుప్పలకి ఇంకా ఉన్నాయి. స్పీడ్ గాడు ఇక కరెక్ట్ సింగ్ చేస్తారు బా ఎడిటర్స్ తక్కువ అవుతాను. ఇక ఇప్పుడు చూడు స్పీడ్ గాడు ఏం చేస్తాడు చూడు. సరే అరే బాబు సారీ, నేను డిస్క్లైమర్ చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. గాయస్ ఈ వీడియో కొంచెం గ్లిమ్స్ గురించి కూడా చెప్తాం కాబట్టి కొంచెం 18+ లాగా ఉంటుంది. నా మాటకి టీవీలో పెట్టుకోవడం మానేయండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి అనమాట. ఎంత దోలగాడు అంటే స్పీడ్ గాడు, అంత దోలగాడాడు. వాట్ ఇఫ్ బాలయ్య డైరెక్ట్స్ SVSC? సారీ గలీజ్ రా, ఫస్ట్ సారి ఇబ్బంది అయింది, మళ్ళీ ఇప్పుడు రెండో సారి. వాట్ ఇఫ్ బోయపాటి డైరెక్ట్స్ SVSC? బోయ మామ ఈజ్ ఆన్ ఫైర్ లక్ ఉంది చూడు. స్టార్ట్ కెమెరా. యాక్షన్. అరే ఏంట్రా వామ్మో, అరే ఒక క్లాసిక్ సినిమాకి కూడా మాస్ బీజియం పెడితే కరెక్ట్ గా యాప్ట్ అయిద్దని. ఎన్టీఆర్ తెలుసుగా, మాత్రం ఉండదు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గాయస్. ఫర్ యువర్ కైండ్ కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనోడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న. ఎందుకురా మీకు రీ రిలీజ్ బతుకు కాదు బట్టుగా, ఎందుకురా మీకు ఈ రిలీజ్ లో బొత్తుగా పాడైపోతున్నారు తెలుగు యువత అంతా. మా అమలాపురం వాళ్ళని చూసి నేర్చుకుంటారా అంట. మీన్ వైల్ లైఫ్ అంటే ఏంది కాదు అంటే ఏంది, ఇప్పుడు అమలాపురం యూత్ వచ్చేసి ఇలా ఉంటున్నారా? ఇగో మెయిన్ వైల్ పెద్దోడు బీ లైక్ చూస్తే చూడాలి, లేకపోతే ఎందుకు వచ్చారు కాబట్టి. ఈటీవీ విన్ గార్డ్ కూడా స్టార్ట్ చేసిండు చూసినావా? When your TL hasn't approved leave for SVSC release, meanwhile my reaction. It's more than breakup రా. ఏ తన్న అసలు మన రియాక్షన్. ఇగో ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెషర్స్, అంత బడ్జెట్ 50,000 పోగొట్టుకొని, ఎంత 50 లక్షల రూపాయలు పోగొట్టుకొని ఎంత మన వల్ల కాదు. చిన్నోడి లెక్క మన రియాక్షన్ ఇద్దాం. మెయిన్ వీడియో నేను ట్విట్టర్లో చూసినప్పుడల్లా ఈ వీడియో నాకు బాగా నచ్చి నేను సేవ్ చేసిన. గాయస్ మీరు కూడా చూడండి. రేలంగ మావయ్య రీలోడెడ్ వెర్షన్. ఇది డబ్ది, ఇది
పూర్తి చూద్దాం, చూసి మధ్య మధ్యలో ఆగుదాం. న్యూస్ పేపర్ ఇంట్లోనే వేయాలని రూల్ ఏం లేదురా. ఇటు పైసలు పెద్దోడు తీసుకోవాలి, ఊరికి ఇచ్చేస్తాడు. కాదు ఇన్నవా, పైసలు పెద్దోడి దగ్గర తీసుకో ఊరికి ఇచ్చేస్తాడట. కానీ పెద్దోడు జాబ్ ఏం చేస్తలేడు కదా, చూద్దాం. పాములు ఉన్నాయి జాగ్రత్త. బాత్రూమ్ లో వాడడం మీరు, నా చెంబు అక్కడ ఉంది వాడుకోండి. అన్ని కాదు అది చూసినా చెంబు అంటే రేలంగమ్మ అయ్యే చెంబు తీసుకుని అక్కడ బాత్రూమ్కి వెళ్ళేసి చెంబు పెట్టేసి వచ్చాడు. మంచితనం రా పక్కన వాళ్ళకి కూడా చెంబు దానం చేసే అంత మంచోడు రేలంగమ్మ అయ్య. పలకృతి ఏమైనా అరిపోతాయా మళ్ళీ ఈ గోల్ నీకు? వచ్చేసాడు. బొమ్మరిల్లు సినిమాలో కూడా నవ్వలేదు, ఈ సినిమాలో కొంచెం నవ్వవే. ఆ సినిమాలో మీ కొడుకుని గంట కూడా వదలలేదు, ఈ సినిమాలో గాలి కొదిలేసారు. కొబ్బరి తోటలు ఉన్నాయి. అవును కదా, గెటప్లు కాదు, గెటప్లు మారిపోయేసరికి అంటే ఆ టైంలో వాళ్ళు కొంచెం 40s లో ఉన్నారు, యంగ్. ఇప్పుడు కొద్దిగా ఇదయ్యారు కాబట్టి గెటప్లు మార్చారు కాబట్టి ఇది చూసేంతవరకు నాకు కూడా తెలియదు. బొమ్మరిల్లో కూడా సేమ్ పేరు కదా. పెద్దోడు పని మళ్ళీ పాయే, నన్ను ఎలా పోషిస్తాడేంటో. హౌ యు నో? ఐ డోంట్ నో హౌ బట్ ఐ నో ఎవ్రీథింగ్. పనికి వాళ్ళకి తెలిసిపోతే నీకు. అలా మైసూరు పాకలా మొహం పెట్టకుండా ముచ్చటగా 3 నెలలు కూడా పని చేయకుండా వచ్చేస్తారా? పెద్దేదో మళ్ళీ సంపాదించినట్టు చిన్నవాడికి చిన్న తోపుడు నుంచి డబ్బులు ఇచ్చేది ఇప్పుడు పెడతాప్పుడు. అరే పాపం వాడు. కాదు ఇన్ని రోజులు మనకి చూసేటోళ్ళకి మనకి రియాక్షన్ ఉంటుండే, అరే పెద్దోడు జాబే ఇస్తలేడు కదా, చిన్నోడికి మాట్లాడితే తీసుకోరా అని చెప్పేసి ఎట్లా ఇస్తారా అని చెప్పేసి. ఇప్పుడు వస్తుంది చూడు ఆన్సర్, వాడికి ఎట్లా ఇస్తాడో డబ్బులు అని చెప్పేసి. హైదరాబాద్ వెళ్ళిపోతాను. బెజవాడ బేబీ పిలిచిందే, అందంగా కన్నా తప్ప అయిపోయిందిరా బాబు. పులిహోరతో పాటు ఆ పని అయితేనే చేయపు. పెద్దోడు నీకు డబ్బులు ఇస్తే తీసుకోగలరే, వాడు నీకు 100 ఇచ్చిన దగ్గర 1000 నొక్కేస్తున్నాడు, వాడు తెలివినాడు. ఓహో, దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ పెద్దోడు. పెద్దోడు దగ్గర పైసలు ఎందుకు జేబులో ఉంటది అంటే, మా డాడీ తెలియకుండా జేబులోంచి కొట్టేస్తా నేను అన్నట్టు. దేనికయ్యా ఊరికి నవ్వుతున్నాడు? ఇంట్లోనూ ఊర్లోనూ ఊరికే నవ్వుతుంటే పిచ్చోడు అనుకుంటారండి. అందుకే రోజు గుడికొచ్చి 1 గంట నవ్వుకుంటాను. ఏం మాస్టర్ ప్లాన్ వేసారా ఇద్దరు? ఏ పని పడ్డా చేయక్కలేదు, ఇంకా ఆస్తి అంతా తప్పవచ్చు. సీతను చేసుకున్నందుకు సీత ఆస్తి అంతా ఇడికి, బొంగ ముద్దాన్ని చేసినందుకు దాని పేరు మీద ఉన్నదంతా ఇడికి. మన ప్లాన్ తెలియక ఏదో మన మంచోళ్ళు అనుకుని పక్కన నుంచి అలా చూస్తున్నాడు చూడు. మేము జడ్డు నా ఆస్తి తప్పుడు నీకేం ప్లాన్ వేస్తారా మీ అందరూ? అమ్మో నా కష్టాన్ని కొబ్బరి బండలు కలిపి తాగిండ్రా మీ అందరూ. కాదురా ఒక పార్ట్ 2 ప్లాన్ చేయొచ్చురా. ఏంది ఈ యాంగిల్ ఏంది? సమంత చేసుకోవడం వల్ల కాదు ఆల్రెడీ వచ్చేసింది మీకు ఇక్కడ. పెద్దోడు సీతను చేసుకుంటే సీత ఆస్తి వచ్చింది, చిన్నదాన్ని చేసుకుంటే బాబుకి ఏమో మంచిగా ఇగో ఈ మూవీ ఆస్తి వచ్చేసింది. రమేష్ చెట్టు పని చేయాల్సిన పనిలే ఇంకా. మీ ఆస్తి ఒకటి మా ఆస్తి ఒకటేనా? అంత అర్పణం సర్వార్పణం కాదు, అంత అర్పణం సర్వార్పణం మొత్తం నాశనం చేశారు అంతా. కాదు మెయిన్ వెల్ మై రేలంగమ్మ లివింగ్ లెజెండ్. అసలు ఏ సినిమా అయినా మన మోహన్ లాల్ లేకుండా అవుతుందా? ఏ సౌండ్ అయినా ఏ మ్యూజిక్ అయినా. ఇప్పుడు ఒక మల్టీ ఫ్యాండమ్ ఎడిట్ తో హైప్ లేపుదాం. ఎస్విసి రీ రిలీజ్ సేమ్ రియాక్షన్స్ తెలుసుగా. ఎప్పుడైనా మనం రీ రిలీజ్కి వెళ్ళినప్పుడు సంబంధమే ఉంటుంది పక్కనోడితోటి, వైబు అసలు ఆడు ఎవడో కూడా తెలియదు మనకి. రావడం డ్యాన్స్ చేయడం, దీనికి కూడా డ్యాన్స్ చేస్తారేమో మన వాళ్ళు. మార్చ్ ఫర్ మూవీ లవర్స్ లైక్ మీ. March 7th సీతమ్మల సిరిమల చిట్టి రీ రిలీజ్. 21 రెబల్ స్టార్స్ సలార్ రీ రిలీజ్. తర్వాత యుగానికి ఒక్కడు 14th March. ఎవడి సుబ్రహ్మణ్యం 21st March. IPL ఫ్రమ్ 22nd. తెలుగు యువత మార్చ్ కూడా పోయింది. ఏముందిలే ఇంకా పడుకో. పాపంరా యువత అసలు కెరీర్ మీద ఫోకస్ చేయని ఎవరు? కెరీర్ మీద ఫోకస్ చేయని ఎవరు? ఎస్విఎస్సి రీ రిలీజ్ కి సుదర్శన్ లో టికెట్స్ దొరకలే. అతడు 4K కి కిడ్నీ అమ్మైనా సరే టికెట్స్ సంపాదిస్తా. ఆహా రియాక్షన్. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తా. కాదు రే, ఇదేం మెంటల్ ప్యాడ్డం రా నాయన. కిడ్నీ అమ్మేసి మరి అంట సీతమ్మల సిరిమల చెట్టు. ఇంట్లో కాన్వర్జేషన్ వెన్ ఇట్ కమ్స్ టు ఏంటది, వెన్ ఇట్ కమ్స్ టు రీ రిలీజ్ అనమాట. మాము డాడ్ రే ఒక రీ రిలీజ్ టికెట్ ఎంత ఉంటదిరా?
ఇది మన రియాక్షన్ రా. ఫ్యూచర్ యావరేజ్ టీఎఫ్ఐ ఫ్యాన్ కొడుకు అలా ఉంటాడు అనమాట, తండ్రి ఇలా ఉంటాడు. తండ్రి కొడుకులకి వెళ్తే రిలీజ్కి వెళ్తారు అనమాట. అది రియాక్షన్. థ్యాంక్ యూ డాడీ. లాస్ట్ డైలాగ్ ప్రభాస్ ది, ఐ లవ్ యూ డాడీ. తండ్రి కొడుకు కలిసి వరకు పోతుంది సినిమాకి రీ రిలీజ్. వేరే నెక్స్ట్ జనరేషన్ లో తండ్రితోటే డైరెక్ట్. నువ్వు మీ కొడుకుతో, నేను నా కొడుకుతో వెళ్తా. మీన్ వైల్ సబ్స్క్రైబర్స్ ఫీల్ లైక్ మీ కొడుకులు అంటే మీ లెక్కే ఉంటారు లేరా ఎదవల్లారా అని చెప్పేసి. గాయస్ ఇప్పుడు సీతామండ సిరిమల్ చెట్టుది రీ రిలీజ్ ది మీమ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నౌ కమ్స్ టు ద ప్యారడైజ్. మెంటల్ మ్యాన్ శ్రీకాంత్ ఓడేలా డైరెక్షన్, నేచురల్ స్టార్ నాని హీరో. చూసే ఉంటారు కొంచెం 18+. మ్యూజిక్ సిట్టింగ్స్ బిట్వీన్ ఓడేలా అండ్ అనిరుద్ధ్. ఓడేలా టెక్నిక్స్ ని బెస్ట్ అవుట్పుట్ వచ్చేదాకా టార్చర్ చేస్తాడు అని రూమర్ ఉంది. మీన్వెల్ ఆ రూమర్ మెంటల్ ఓడరాడు, ఏది ఒప్పుకోడు పట్టానా నచ్చదు అంటాడు ఒకనే. కాదు నువ్వు ఇస్తే ఎట్లా ఇస్తావు మ్యూజిక్ దానికి? చి మీన్వెల్ శ్రీకాంత్ ఓడేలా బయట పంపిండి, నేను భోజనం పెట్టి పంపిండి రైట్. చూసినావా? కాదు అనిరుద్ధ్ బీజం ఉంటదని టీవీలో ఫుల్ సౌండ్ పెట్టా కదరా రిలేటివ్స్ ముందంట. పాపం వాడి రియాక్షన్ చూడు. ఈ విషయం ఇంట్లో అమ్మకి తెలిస్తే మన రియాక్షన్, మన పరిస్థితి ఏంటి? ఇంకా పిచ్చి పీక్స్ లో ఉంటుంది సినిమా గాయస్. నెక్స్ట్ ఇయర్ March 26 సుదర్శన్ లో కలుద్దాం. ఇది దిస్ వన్ ఇస్ లిటరల్లీ ఇంట్లో రియాక్షన్. ఇంట్లో నాని ఫ్యాన్స్ గా ఉన్నవాళ్ళు ఇంట్లో టీవీలో 55 inches టీవీలో పెట్టుకొని చూసిన వాళ్ళ రియాక్షన్. నా ఫ్రెండ్ గారు కూడా పెట్టుకొని చూస్తాడు. వాడికి ఇది చూడగానే వాడే గుర్తొచ్చాడు, పెట్టి మీకు చూపిద్దామని చెప్పేసి ఆపే. చూడరా ఇది గిదియా కాకులను ఒక్కటి చేసిన అరే దెబ్బగాడు మార్చుండ్రాడు, వాడు మార్చిన కాడు సరిపోయింది. లేకపోతే ఇంట్లో ఇంత మాదిరి ఒక టార్చర్ అయ్యేది తెలుసా. ఆ లాన్ రాంగులోనే అసలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏ గదిలో ఉన్న వాళ్ళు ఆ గదిలో వచ్చేసి చూసేస్తారు అసలు. ఇగో మీన్వైల్ మై ఫ్రెండ్ బి లైక్ బాగా కవర్ చేశాను కదా. లీక్డ్ సీన్ ఫ్రమ్ ద ప్యారడైస్. లీక్డ్ సీనా? ఒరే వాడు అక్కడ మట్టి తోడడానికి బదులు వేరే డైలాగ్ ఉంటది రాడా, మార్చారు. రఫ్ డైలాగ్ ఉంటుంది అక్కడ. When my brother starts playing, the paradise glimpse into home, connecting to home theater. Oh shit man, brother అనగాడు ప్లే చేస్తుంటే మన రియాక్షన్ ఇలా ఉంటుంది. రియాక్షన్ తెలుసా? ఒరే ఆపరా బాబు ఆపేయండి రోయ్. మన రియాక్షన్ అట్టే ఉంటుంది. ఆపరా బాబు అని చెప్పేసి ఎక్కడున్న వాళ్ళంతా బండేసుకుని వచ్చేస్తా ఉంటాం. జస్ట్ మిస్ కరెక్ట్ గా అక్కడే అయిపోయింది. మామూలు విషయం కాదురా, కొంతమంది అందరి విషయం అయితే అందరు పోతాడు, కానీ ఇక్కడ ప్లే చేసిన వాడు పోతాడు. సినిమా తీసే వాళ్ళు సినిమా తీయాలి కానీ ఏంద్రా పాపం రే. ఆడు బాగానే తీసిండు, బాగానే అనిపించింది ద ప్యారడైస్. అరే కాదు అది కూడా ఉంది, ఆమె కూడా ఉంది. ఆమె కూడా ఉంది. నేను చూడు ఫస్ట్
ద ప్యారడైజ్ ఫస్ట్ నాకు వీడు పెట్టేంత వరకు కూడా తెలియదురా. నాని అన్న గెటప్ ఈ యుగానికి ఒకటి సినిమాలు ఈ క్లిప్ లో ఇలా కాదు, ఇంచుమించు సిమిలర్ గా ఉండిద్ది. నాకు ఎట్టొస్తాయి థాట్లు బ్లూ కలర్ లో ఉంటే అవుతారు. అది కూడా ఉంది, అవి చూపిద్దు. కానీ తెలంగాణ యాసతో స్టార్ట్ అయినప్పుడే అర్థమైంది ఏదో బూత్ వస్తుందని. అది నిజమేరా బాబు, వాడు అక్కడ స్టార్టింగే పెట్టాడు డిస్క్లైమర్, రా స్టేట్మెంట్, రా లాంగ్వేజ్ అని. ఆయన కూడా పెట్టారంటే మీకే వదిలేస్తాను. అది దిస్ ఈజ్ మై ఫేవరెట్ మెయిన్ గాయస్, ఒకసారి చూడండి. డూ యూ రిమెంబర్ దిస్ గాయ్? మన రాకేష్ మాస్టర్. 387 days లెఫ్ట్ ఫర్ దిస్ బ్లడీ కిక్-యాస్ ఫిల్మ్ ద ప్యారడైజ్. అంటే నెక్స్ట్ ఇయర్ కదా. కానీ బీజం మాత్రం వేరే ఉంది. ఆ బీజం కి ఫస్ట్ టైం నేను చూసినప్పుడు, మా ఊరు చూసినప్పుడు కూడా మా రియాక్షన్ ఇదే. చాలా బాగుంది. క్రేజీ రా, క్రేజీ షిట్ అంటే క్రేజీ షిట్. అసలు భలేగా అనిపించింది నాకు ఆ బీజం కానీ. ఒక్కడు మామూలుగా. ఇప్పుడు కొత్త టీజర్ లో వచ్చిన వెంటనే వేరే వేరే హీరోస్ తో ఎడిట్స్ చేస్తారుగా, ఇప్పుడు చెయ్యండి రా ప్యారడైజ్. అందులో ఇప్పుడు దమ్ముంటే చేయరా ఎడిట్ చేస్తే ఏమంటే తీసేస్తారా డైలాగ్. నీ అవతారం వచ్చిందిరా రే. అవతార్ గ్యాంగ్ ద ప్యారడైజ్ అంట. కాదు, నాకు డౌట్. ఇప్పుడు సినిమాకి ఫస్ట్ డే అప్పుడు మన జనరల్ గా రిలీజ్ అప్పుడు సినిమా థియేటర్లకు అప్పుడు ఆ కాస్ట్యూమ్స్ గానీ దానికి సంబంధించిన ఏదో ఒక సైన్ తీసుకొని వెళ్తారు. మన వాళ్ళు ఈ గెటప్ వేసుకొని పోతారా థియేటర్ కి? ఇమాజినేషన్ దారుణం. ఒరే శ్రీకాంత్, ఏమైంది? అమ్మాయి వేషం వేస్తావా నాకా, లేకపోతే కమలాసన వేషం వేయించమంటావా నీకు? నాకు తెలిసి ఫస్ట్ చెప్పినప్పుడు కూడా నాని అన్న రియాక్షన్ కూడా ఇలాగే ఉంటుంది నాకు తెలిసి. ఓడేలాటో నాని. ఇది ఎల్లారం అడిగారు నా నోస్ అన్నా, ఎందుకన్నా నీదిదా ఓట్కా ద ప్యారడైజ్. నిజంగా డైరెక్షన్ ఇదే అనుకుంటా. ఆ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు రా, చెప్పు ఒకసారి నాకు. లంచ్ తినేటప్పుడు మా వాడు కొన్ని వర్గాలకి ఇన్స్పిరేషన్. ఆ వర్గాలు ఎందుకు ఇది తెలియదు, నిమ్మలంగా బయటపడుతుంది. ఇది చూడదు సార్, ద ప్యారడైజ్ హీరోయిన్ గ్లిమ్స్. రే ఏంట్రా ఇది? షేట్ మ్యాన్. హీరోయిన్ కాదు, హీరో గ్లిమ్స్ ఏమో అది, ఆ ఓట్ కాదంతా. ఇందేమో హీరోయిన్ గ్లిమ్స్ ఎట్లా ఉంటుంది. విలన్ గా ఆ రెండు కలిపి వేస్తారు వాడికి. బెస్ట్ వన్ బాగా అయింది, బాగా కూడా బాగైంది చూసినాగా. ద ప్యారడైజ్ గ్లిమ్స్. సోషల్ మీడియా ఫ్రమ్ లాస్ట్ 2 days. అన్నీ ఒకటే డైలాగ్ కాదు. ఇప్పుడు దీనివల్ల మిర్జాపూర్ మొన్నాబాయి రా, మర్చిపోయినావా? కాదు, లాస్ట్ 2 days కాదు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి లంచ్ వోడ్కా అనేది కామన్ డైలాగ్ అయిపోద్ది అనుకుంటా మన వాళ్ళందరికీ. షిట్ మ్యాన్, షిట్ బెస్ట్ షిట్. ఓకే, ఆల్ మేమ్ రియాక్షన్స్ వర్ డన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ఇక్కడ దాకా చూస్తున్నారంటే మన వీడియో ఖచ్చితంగా అందరికి మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో నేను మ్యాక్సిమం డైలాగులు వేసేస్తా, ఆ బీప్స్ కూడా వేసేస్తా. కాకపోతే బీప్స్ వేసినా కానీ మన వాళ్ళకి అర్థమైంది కదా వర్డ్. ఇట్స్ ఓకే, ఇది జస్ట్ మేమ్ రియాక్షన్ మాత్రమే, సీరియస్గా తీసుకోకండి. ముఖ్యంగా అందరు కలిసి రేపు ఎస్ఎస్సి రిలీజ్కి March 7th ఒక పూలకుండి తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో మనం ఆ సీన్ ని రీక్రియేట్ చేయాలి కదా. రీక్రియేట్ చేయాలంటే మనం ఈ ఐడియాతో బాగుంది. వదిలే, మనం పూలకుండినే తీసుకెళ్దాం, మనకి ఎలాగ ఏదైనా కుదరవు కాబట్టి.
సో మనం రిలీజ్కి వెళ్ళిపోయి అదంతా చేసేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. మన ఛానల్ని దప్ప కింద లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మనం ఈ మధ్య వీక్ ఒక వీడియో పెడుతున్నాం కాబట్టి దప్ప అన్నీ వచ్చేస్తాయి, మీ ఫోన్కే వచ్చేస్తాయి నోటిఫికేషన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్, బాయ్.